సో గైస్ ఇక్కడ మా అమ్మమ్మ వచ్చేసి మాకమ్మా కొంచెమే చాలు. అమృత లేకు తర్వాత తీసుదని తర్వాత ఇంకెప్పుడు తీసేది. తోడా ఉప్పు డాల్నా ఐసీ 20 రూపాయలు ఆ ప్యాకెట్. మంచి కొలతలతో మనం పచ్చడి పట్టుకుంటే చాలా సంవత్సరాలు నిలువ ఉంటుంది గైస్. ఎంత పోసావు అది కూడా అంతే. సో మేమైతే ఉప్పు రెండు చెంబులు అయితే తీసుకున్నాము. సో ఆవపిండి 1.5 అయితే తీసుకోవాలన్నమాట. చెది పప్ప. కారం కూడా. సో సేమ్ మనం ఇప్పుడు దీన్ని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట గరిటెతో ఆ చేతితో. చూడండి ఎంత బాగుందో. తర్వాత క్లాస్లో వాయిస్ ఓవర్ ఇస్తున్నాడు ఎవరో. పల్లి నూనె తెచ్చాడా? పల్లి నూనె నేను దొరుకుని తెచ్చాను. తెచ్చాడు. మెంతిపిండి తర్వాత పడతా, మిక్సీలో పడతారు. ఏది ఇది రాని పట్టింది. ఓ మంచి కలర్. సో మనం ఇప్పుడు రెండు ఏ క్వాంటిటీలో అయితే తీసుకున్నామో సేమ్ క్వాంటిటీలో కారం కూడా మనం అయితే తీసుకోవాలి. 3 గిద్దలు ఉంటుంది కదా, అది 3 గిద్దలు పట్టిద్దా? మేము తీసుకున్న అది వచ్చేసి 3 మ్యాంగో అన్నమాట. సో 3 మ్యాంగో గుంటూరు తీసుకున్నాము, చాలా బాగుంటుంది. సో మీరు ఉప్పు అండ్ ఆవపిండి ఏ కన్సిస్టెన్సీ అండ్ ఎంత క్వాంటిటీలో వేసుకుంటారో సేమ్ క్వాంటిటీలో మీరు కారం కూడా వేసుకోవాలి. మేమైతే ఒక ఫుల్ కారపొడి ప్యాకెట్ సరిపోతుందని అయితే అనుకుంటున్నాము. సో చాలా బాగుంటుంది. బట్ మంచిగా మిక్సింగ్ చేసుకోవాలి. మిక్సింగ్. అమ్మమ్మ మనకి ఎంతమంది సబ్స్క్రైబర్లు తెలుసా యూట్యూబ్లో? 1000 ఎంత పప్ప? 1015 వందల మంది ఉన్నారు. 1015 వందల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు మనకి. మా మమ్మీ వచ్చింది గాయ్స్. మెంతిపిండి ఏగిచ్చిపోతుంది చేసాలో మెంతులు ఆయిల్లో చిన్న దాంట్లో పోసుకొని పట్టుకురా. మంచిగా చేతితో కడుక్కునలే ఏం లేవు చేతులకి అక్కడ ఉందిగా ఇది ఊరుతుంది. పాప ఒకసారి ముక్కు ఇట్లా చేతిలో పట్టుకొని చూపి పప్ప. వావ్ అసలు సో గాయ్స్ ఇక్కడ మా డాడీ ఒక వెరైటీ చేస్తుంటే, సో లుక్ ఎట్ మై డాడీ. పాప ఒకసారి ఫేస్ చూపి. ఇటు సైడ్ మా అమ్మమ్మ, ఇంకొక సైడ్ వచ్చేసి మామిడికాయ ముక్కలు వితౌట్ టెంక ఉన్నవైతే తీసుకొని సపరేట్ చేసి మంచిగా టెంక లేని పైన. హలో గైస్ ఇక్కడ మా అమ్మమ్మ అటు సైడ్ ఆవకాయ ప్రిపేర్ అయిపోతుంటే ఇటు సైడ్ టెంక లేని ముక్కలతో ఇంకొక ఆవకాయ అయితే ప్రిపేర్ చేస్తుంది. సో మనం చూసేద్దాం. సో ఉన్న ఆవకాయలన్నీ ఇలా ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి. సైడ్ వచ్చేసి మన డాడీ చేస్తున్న కారం చూద్దాము. చాలా అసలు ఇంట్లో బ్రైట్గా ఉంది మీకు వీడియోలో. మాకైతే నార్మల్ కారం ఉంది, అంటే లైక్ మెరూనిష్ కలర్లో అయితే ఉంది. మీకు ఇక్కడికి రెడ్గా అనిపిస్తుంది అసలు. సో ఇది వచ్చేసి ఏం పిండి మమ్మీ? ఇది వచ్చేసి మెంతు పొడి అనమాట. సో ఇప్పుడు మేమైతే మెంతు పొడి అటు కూడా. సో చూడండి ఆవపిండి అయితే యాడ్ చేసేస్తున్నాము. సారీ మెంతు పిండి. ఏ పిండిలో కూడా సో ఇంకా అయితే ఎక్స్ట్రా యాడింగ్ చేస్తున్నాము. యాడింగ్
ఉంది కారం అసలు కింద. ఎంత బాగుందో కదా చూస్తుంటేనే ఊరిపోతుంది. ఒక సైడ్ అయితే మా అమ్మమ్మ ఆవకాయ ముక్కలన్నీ ఇందులో వేస్తుంది. ఇది సరిపోవట్లేదు, ఇంకొక బౌల్ తెచ్చుకోవాలి వెళ్ళి. ఇప్పుడైతే దీంట్లో మనము పల్లి నూనె అయితే యాడ్ చేసుకోవాలి. చెప్పు పల్లి నూనె ఏ పల్లి నూనె వాడుతున్నావు? ఏ పల్లి నూనె అమ్మ అది చూసి చెప్పు. మొత్తం పోయినా పోయి ఏం ఓయ్ అమ్మ, మొక్కలు తడవని మేము వచ్చేసి ఏదో ఒక ఆయిల్ పోయాలంట. విజయ పల్లి నూనె అయితే వాడుతున్నాము. కింద మీద పడి విజయ పల్లి నూనె అయితే వాడుతున్నాము. నీ అమ్మ ఇంకొక ప్యాకెట్ పడుతుంది. ఒక ప్యాకెట్ ఎటు సరిపోతుంది? ఆహా అందులో వేద్దామంటుంది తడపనికే అంటే. ఇప్పుడైతే మంచిగా మిక్స్ చేస్తున్నాడు. వావ్ అసలు అమేజింగ్. అమ్మ నువ్వు వీడు అరవ మాకమ్మ, నాకు చిక్కలేస్తుంది. ఏ ఆగు. ఏ అమ్మ